India will identify, track and punish వాట్ ఏ మైండ్ గేమ్, వాట్ ఏ స్ట్రాటజీ. ఇవే ఇప్పుడు ఇండియాపై ప్రపంచ దేశాలు కురిపిస్తున్న అప్రిషియేషన్స్. ఎస్, ఇండియా చాలా డిప్లొమాటిక్ గా మొదలెట్టి 9 స్ట్రైకింగ్స్ తో 100% స్ట్రైక్ రేట్ తో సగర్వంగా నిలబడింది. పాక్ ను డిఫెన్స్ లో పడేయడంలోనూ ప్రపంచ మద్దతు పొందడంలోనూ మోదీ ప్రభుత్వం ఫాలో అయిన స్ట్రాటజీ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉగ్రదాడి 22 ఏప్రిల్న జరగగానే భారత్ షాక్ తినింది. భారతీయుల గుండెలు పగతో మండిపోయాయి. ఉగ్రవాదాన్ని, దానిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను మార్చి మసి చేసేయాలనే కసి పెరిగిపోయింది. కానీ ప్రధాని మోడీ మాత్రం సమాధానం ఇస్తామన్నారు అంతే. అది ఎలా అనేది చెప్పలేదు. మీడియా తన స్టైల్లో తను ఇలా చేస్తారు, అలా చేస్తారు అని చెప్పుకుంటూ పోయింది. ఏదో ఒకటైతే చేస్తారని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇదే పాకిస్తాన్ను భయపెట్టింది. ఎక్కడ అటాక్ చేస్తారు, ఎలా చేస్తారనేది అంచనా వేయలేక పాక్ అల్లాడిపోయింది. 26 మందిని చంపి పైశాచికానందం పొందినప్పుడు పర్యవసనాలు ఎలా ఉంటాయో ఊహించలేకపోయారు. కానీ భారత్ లో జరుగుతున్న చర్చ చూసి పాక్ వణికిపోయింది. పాక్ సైన్యం ముందుక వెనక్క అర్థం చేసుకోలేకపోయింది. సరిహద్దుల్లో అదే కాల్పులకు పాల్పడుతూ తమ భయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు కూడా భారత్ తన వ్యూహమేంటో బయట పెట్టలేదు. అప్పటికే అమెరికాతో సహా అగ్రదేశాలన్నీ భారత్ కు మద్దతు ప్రకటించాయి. పాకిస్తాన్ చేసిన ఉగ్రదాడిని, ఉగ్ర కుట్రను ప్రపంచం ముందు ఆధారాలతో సహా పెట్టడంలో భారత్ సక్సెస్ అయింది. దీంతో పాక్ కు మరింత భయం పెరిగింది. దాడి జరిగితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై కసరత్తు చేసింది. తన దగ్గర అణుబాంబు ఉందంటూ బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. భారత్ ముందుకు రాకుండా రకరకాలుగా ప్రయత్నించింది. ఆఖరకు చైనా మద్దతు తమకుందనే ప్రచారం కూడా చేసుకుంది. భారత్ మాత్రం చాలా సైలెంట్ గా ఉగ్రవాద శిబిరాలను స్పాట్ అవుట్ చేసింది. లష్కర్-ఇ తోయిబా, జైషే మహమ్మద్ స్థావరాలను, హెడ్ ఆఫీసులను కూడా ఐడెంటిఫై చేసింది. వాటిపై అటాక్ కు అంతా రంగం సిద్ధం చేసింది. ఒక దశలో ప్రధాని మోదీ ప్రకటనలు యుద్ధం ఉండదేమో, దాడి జరగదేమో అనే అనుమానాలు కలిగించాయి. అయితే అవే అనుమానాలు పాక్ కు కలిగించడమే ఇక్కడ వ్యూహం. ఇక ఏమీ ఉండదని స్టేజ్ కు పాక్ మెంటల్ గా వెళ్లిన సమయంలో సడన్ గా ఈ అటాక్ జరిగింది. పాక్ కు మాత్రమే ఇది సడన్ అటాక్. భారత్ మాత్రం అంతా ప్లాన్ చేసి కరెక్ట్ టైం కి కరెక్ట్ టార్గెట్ ను కరెక్ట్ గా హిట్ చేసింది. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ మోడీ.